నెక్స్ట్ మిగతా వార్తల్లో 10 మందితో ప్రపోజల్ లిస్ట్ అట. సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి జాబితా పంపిన స్టేట్ కాంగ్రెస్. మరో 7 స్థానాలపైన కుదరని ఏకాభిప్రాయం. బీసీలకు 3 సీట్లు ఇవ్వాలని నిర్ణయం. సీఎం రేవంత్ ఇంట్లో స్క్రీనింగ్ కమిటీ భేటీ. అబ్బా 3 సీట్లు ఎంత దయదలిచిన ఆయన మీరు. 3 సీట్లు ఇవ్వాలనుకున్నారట. 17 స్థానాల్లో 3 సీట్లు. 17 మాట్లాడదాం దీని గురించి. లోక్సభ అభ్యర్థుల ఎంపికపైన కసరత్తును కాంగ్రెస్ స్పీడప్ చేసింది. శుక్రవారం రాత్రి సీఎం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంట్లో స్క్రీనింగ్ కమిటీ భేటీ జరిగింది. దాదాపు 2 గంటల పాటు సమావేశం కొనసాగింది. రాష్ట్రంలో మొత్తం 17 ఎంపీ సీట్లుండగా ఆశావహుల నుంచి 309 దరఖాస్తులు వచ్చినాయి. ఒక్కో స్థానం నుంచి 3-4 దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తులు పరిశీలించిన కమిటీ 10 సీట్లకు ఒక్కొక్క పేరుతో ప్రపోజల్ లిస్ట్ రెడీ చేసింది. ఆ జాబితాను సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి పంపించిందట. 10 సీట్లలో ఏకాభిప్రాయం కుదిరిందట. ఆ సీట్లకు ఒక్కొక్క పేరుతో ప్రపోజల్ లిస్టు రెడీ చేసి దాన్ని సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి పంపించాం. ఆ లిస్టుకు కమిటీ ఆమోదం తెలపాల్సి ఉంటుంది. అవసరమైతే అందులో మార్పులు చేర్పులు కూడా ఉండొచ్చు అని పీసీసీ నేత ఒకరు చెప్పారు. సమావేశంలో కమిటీ చైర్మన్ హరీష్ చౌదరి, సభ్యులు జిగ్నేష్ మేవాని, విశ్వజిత్తో పాటుగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, ఏఐసీసీ రాష్ట్ర కార్యదర్శులు రోహిత్ చౌదరి, మన్సూర్ అలీఖాన్, విష్ణునాథ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీ మధు యాష్కి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాలరావు పాల్గొన్నారట. ఖమ్మం నుంచి రాహుల్ పోటీపై చర్చ. మరో 7 సీట్లపైన ఏకాభిప్రాయం కుదరలే. దీంతో వాటిపైన ఇంకా కసరత్తు చేస్తున్నారు. ఈ సీట్లను ఇటీవలి పార్టీలో చేరిన వారికి అసెంబ్లీ ఎన్నికల టైంలో మాట ఇచ్చిన నేతలకు సర్దుబాటు చేసే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. ఖమ్మం నుంచి పోటీ చేయాలని పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని కోరాలని పీఈసీ సమావేశంలో నిర్ణయించినట్టుగా తెలిసింది. లేదంటే నల్గొండ, భువనగిరి స్థానాలు పరిశీలించాలని కొందరు నేతలు కోరినట్టుగా సమాచారం. జహీరాబాద్, మెదక్, సికింద్రాబాద్ స్థానాలను బీసీలకు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసిందట. ఎందుకు ఒక్కటి గెలిచే అవకాశం లేని స్థానాలు ఇవి. సికింద్రాబాద్లో బీసీ, మెదక్లో బీసీ. అబ్బా హైదరాబాద్, సికింద్రాబాద్, మెదక్, జహీరాబాద్ 3. నల్గొండ ఎందుకు ఇయ్యరు, భువనగిరి ఎందుకు ఇయ్యరు, ఖమ్మం ఎందుకు ఇయ్యరు, వరంగల్ అంటే ఇది అనుకోండి. మీరు గెలిచే స్థానాల్లో ఎందుకు ఇచ్చే అవకాశం ఉండదు? అయితే బీసీలు 4 సీట్లు కేటాయించాలని కోరుతుండగా ఇప్పుడున్న పరిస్థితుల్లో 3 సీట్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయట. 7 సీట్లలో ఎంపిక బాధ్యత హైకమాండ్కే. ఖమ్మం నుంచి రాహుల్ పోటీ చేయని పక్షంలో తమకే టికెట్ కేటాయించాలని 3 ప్రయత్నాలు చేస్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టి భార్య నందిని, మంత్రి పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డి, మరో మంత్రి తుమ్మల కొడుకు యుగేందర్ టికెట్ ఆశిస్తున్నారు. ఆదిలాబాద్ నుంచి ఆదివాసీలు, లంబాడీల్లో ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుందనే దానిపైన చర్చ సాగుతోంది. మెదక్ సీటుకు నీలం మధు ముదిరాజ్ పేరు ప్రచారంలో ఉన్నది. హైదరాబాద్కు ఫిరోజ్ ఖాన్ పేరు ప్రచారంలో ఉండగా సమీరుల్లా అనే మరో నేత కూడా ప్రయత్నిస్తున్నారు. వరంగల్ నుంచి అద్దంకి దయాకర్, సర్వే సత్యనారాయణ, మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య పేర్లు పరిశీలనలో ఉన్నాయి. నాగర్ కర్నూలు నుంచి మల్లు రవి, సంపత్ కుమార్ మధ్య పోటీ నెలకొంది. మల్కాజ్గిరి బరిలో మైనంపల్లి హనుమంతరావు, విజయశాంతి, బండ్ల గణేష్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఈ 7 సీట్లలో అభ్యర్థుల ఎంపిక బాధ్యతను పూర్తిగా హైకమాండ్కే వదిలేస్తున్నట్టుగా సమాచారం. 6వ తేదీ నుంచి కాంగ్రెస్ ఎంపీ ఎన్నికల ప్రచారం అట. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. ఈ నెల 6వ తేదీన పాలమూరు వేదికగా ప్రజాదీవెన పేరుతో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్ ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నారు. ఈ సభకు రావాల్సిందిగా శనివారం సీఎం రేవంత్ను ఆ జిల్లా కాంగ్రెస్ నేతలు కలిసి విజ్ఞప్తి చేశారు. సీఎంను కలిసిన వారిలో ఏఐసీసీ ప్రత్యేక ఆహ్వానితులు వంశీచంద్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, వాకిటి శ్రీహరి, మధుసూదన్ రెడ్డి, వీర్లపల్లి శంకర్, అనిరుద్ రెడ్డి ఉన్నారు. 6వ తేదీన సాయంత్రం 4 గంటలకు మహబూబ్ నగర్ టౌన్లోని ఎంవీఎస్ కాలేజీ మైదానంలో ఈ సభ జరుగుతుంది. ఈ సభా వేదిక నుంచి పాలమూరు జిల్లాకు సీఎం రేవంత్ మరిన్ని వరాలు ప్రకటించబోతున్నట్లు ఆ పార్టీ వర్గాలు, నేతలు చెబుతున్నారట. ఇక్కడ ఆల్మోస్ట్ పార్టీ వర్గాల సమాచారం మేరకు సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి పంపిన లిస్ట్ ఇది. ఇక్కడ మొత్తం రేవంత్ రెడ్డి డిసైడ్ చేసిన వాళ్ళకి టికెట్లు. సో అందులో డౌట్ లేదు, ఆయనకి ఫుల్ పవర్స్ హైకమాండ్ ఇచ్చింది. పీసీసీ చీఫ్ ఆయనే, ముఖ్యమంత్రి కూడా ఆయనే కాబట్టి బాధ్యత మీదే. మెజారిటీ ఎంపీ సీట్లు గెలిపించుకోవాల్సిన బాధ్యత అనడంతో ఆయన చేతిలో మొత్తం పెట్టారు. ఇక్కడ మనకు చాలా క్లియర్గా ఎవరెవరి పేర్లు ఉన్నాయని మనం గమనిస్తే ఒక్కసారి చూడండి. అంటే ఉన్న నియోజకవర్గాల్లో వాళ్ళు రాసిన పేర్లలో మనం దీన్ని ఒక్కసారి అనలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. 3 బీసీలకు ఇస్తారట, బిచ్చం వేస్తున్నారా మీరేమన్నా? ఇప్పుడు మీరు చూడండి, మొత్తం 17 లోక్సభలో
తెలంగాణకు సంబంధించి 17 లోక్సభ స్థానాలు. ఈ 17లో 3 ఎస్సీ 2 ఎస్టీ, అంటే ఎట్లాగో ఒకటి మైనారిటీ, అంటే కాంగ్రెస్ ఇచ్చే సీట్లు చెప్తున్నాం. సో ఇవన్నీ పోయినాయి, 5 పోయినాయి. ఈ 5 మైనస్ 17లోంచి 5 పోతే 11 స్థానాలు ఉన్నాయి. ఈ 11లో బీసీలకు ఎన్ని టికెట్లు ఇస్తారు? ఈ 11లో బీసీలకు ఎన్ని టికెట్లు ఇస్తారంటే మొత్తం ఒక 3 స్థానాలు ఇచ్చే అవకాశం ఉందట. మెదక్, జహీరాబాద్, సికింద్రాబాద్. ఇవి పక్కాగా ఈ 3 స్థానాల్లో ఇప్పుడు నల్గొండ ఉంది. నల్గొండలో పక్కాగా కాంగ్రెస్ అభ్యర్థి గెలుస్తాడు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. దాంట్లో సెకండ్ ఆప్షనే లేదు. ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుస్తాడు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మరి ఇలాంటి స్థానాల్లో ఎందుకు బీసీలకు ఇవ్వరు? ఇప్పుడు భువనగిరి ఉంది. భువనగిరిలో మొత్తం ఆ చుట్టూ ఉన్న వర్గాల్లో కాంగ్రెసే అన్ని ఎమ్మెల్యేల స్థానాలను గెలుచుకున్నది. గతంలో కూడా కాంగ్రెస్ గెలిచింది. ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్లో భువనగిరిలో ఒక బీసీకి ఇస్తే గెలవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే బీజేపీ అక్కడ బూర నరసయ్య గౌడ్కు బీసీకి ఇచ్చింది. మరి అక్కడ ఎందుకు ఇవ్వరు? నల్గొండ ఎందుకు ఇవ్వరు? ఖమ్మం ఎందుకు ఇవ్వరు? ఇప్పుడు మెదక్ గెలుస్తుందో గెలవదో డౌట్ఫుల్లే ఉంది. జహీరాబాద్లో అక్కడ ఓట్ల పోలరైజేషను, ముస్లిం ఓట్ బ్యాంకు, ఇట్లా రకరకాల ఫ్యాక్టర్స్లో బీజేపీ అక్కడ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్కి అక్కడ టికెట్ ఇచ్చింది. అది వాళ్ళకి అనుకూలంగా ఉన్న నియోజకవర్గం చాలామంది అక్కడ చేస్తున్నారు. అందుకే ఇక్కడ ఫైట్ అనేది చాలా టఫ్ ఫైట్ ఉన్నది. సికింద్రాబాద్లో కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అక్కడ పోటీ చేస్తున్నారు. హైదరాబాద్ ఓటు బ్యాంకు దీని విషయంలో 100కి 100% బీజేపీకి అడ్వాంటేజ్ ఉంటుంది. సరే కాంగ్రెస్ పోటీ ఇస్తుంది, గెలుస్తుందా గెలవదా, ఎవరు గెలుస్తారు, బీజేపీ గెలుస్తుందా గెలవదా అని తర్వాత విషయం. కానీ పోటీ అయితే టఫ్గా ఉంటుంది. మరి ఈ టఫ్ ఉన్న స్థానాలే బీసీలకు ఎందుకు? రేపు పొద్దున ఇక్కడ ఓడిపోయారు అనుకో, బీసీలకు ఇచ్చారు కాబట్టి ఓడిపోయారా అని అంటారు. మళ్ళీ అది బీసీల మీదకే ఎత్తేయాలి. ఎందుకు? ఇప్పుడు మీరు చూడండి, మిగతా స్థానాలు చూడండి, మీరు గెలిచే స్థానాలు చూడండి. నల్గొండలో ఇప్పుడు జానారెడ్డి రంగు వేసుకుంటున్నాడు, మొత్తం తెల్ల జుట్టుకు నల్ల రంగు, ఊచిపోయిన పనులు పెట్టుకొని మంచిగా రెడీ అవుతా ఉన్నాడు జానారెడ్డి. లేకపోతే ఆయన కొడుకు రఘువీర్ రెడ్డికి ఏం చేశాడంటే, జానారెడ్డి లాస్ట్ వరకు నాకే కావాలంటాడు. ఆయనకు వచ్చే క్రమంలో ఆయన కొడుకు పేరు పెడతాడు. ఇక్కడ నల్గొండలో జానారెడ్డి. 2 భువనగిరి, ఇక్కడ టోటల్ రేవంత్ డిసైడ్ చేసిన వాళ్ళే అభ్యర్థులు అవుతున్నారు. ఇది కూడా డిసైడ్ అయిపోయింది ఆల్మోస్ట్. చామల కిరణ్ కుమార్ రెడ్డి అట. చామల కిరణ్ కుమార్ రెడ్డి తుంగతుర్తి నియోజకవర్గం. ఈయనకి ఇబ్రహీంపట్నము, భువనగిరి, ఈ భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఉన్న చాలా వాళ్ళకి ఎవరికి కూడా ఈయన అంటే ఎవరో కూడా తెలియదు. ఇప్పుడు ఇక్కడ బీజేపీ నుంచి బూర నరసయ్య గౌడ్ పోటీలో ఉన్నారు. ఇప్పుడు ఆయనకి మధ్య పోటీ పెడితే ఎవరు గెలుస్తారు? మీరే ఆలోచించండి. సో ఇప్పుడు ఆడ ఆయనకి టికెట్ ఇచ్చి ఈడ కూడా రెడ్డే, లేకపోతే ఈయనకి ఇవ్వలేదు అనుకో, రాజగోపాల్ రెడ్డి భార్య రెడీగా ఉంది, లేకపోతే ఇంకొక ఆయన బిడ్డ రెడీగా ఉంది, ఇంకో ఆయన కోడలు రెడీగా ఉంది, ఇంకో ఆయన. కానీ అక్కడ ఒక బీసీకి టికెట్ ఇవ్వాలన్న ఆలోచన మాత్రం వీళ్ళు చేయరు. చూడండి. ఇక 3వది మహబూబ్ నగర్, ఆల్రెడీ వంశీచంద్ రెడ్డి. 4వది చేవెళ్ళ. ఇవన్నీ గెలవడానికి స్కోప్ ఉన్న నియోజకవర్గాలు కదా. సునీత ఆయన పేరేంది, ఆమె పేరు మహేందర్ రెడ్డి. సునీత మహేందర్ రెడ్డి ఆమె పేరు. సునీతనేనా ఏందో. సునీత మహేందర్ రెడ్డి. సో ఇట్లా ఇక రిజర్వ్డ్ స్థానాల్లో రిజర్వ్డ్ వాళ్ళు ఉంటారు. అంటే వీళ్ళంతా వీళ్ళే. ఇట్లా మళ్ళీ ఏడాది కరీంనగర్లో అక్కడ బండి సంజయ్ బీసీ, ఆయన అక్కడ ఫైట్ చేస్తుంటే ఇక్కడ హుస్నాబాద్ టికెట్ ఆశించి పొన్నం ప్రభాకర్కి ఇచ్చారు ఈయన ప్లేస్లో. సో ప్రవీణ్ రెడ్డిని పెడుతున్నారు. ఇంకెవరు ఉన్నారు? జహీరాబాదు సురేష్ షెట్కార్ బీసీ, ఆయనకి జహీరాబాద్ ఇచ్చే అవకాశం ఉందట. నిజామాబాద్లో జీవన్ రెడ్డి. ఇక మొత్తం వీళ్ళే. ఇక వేరే వాళ్ళు
రావడానికి అవకాశం లేదు. ఆల్మోస్ట్ పెద్దపల్లి కూడా ఆల్మోస్ట్ డిసైడ్ అయిపోయింది. వివేక్ కొడుకు వంశీకృష్ణకే టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది ఆల్మోస్ట్. వీళ్ళు పంపిన లిస్టులో అదే ఉంది కాబట్టి అదే కన్ఫర్మ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ముందు ఇచ్చిన హామీ వెంకటేష్ నేతకి టికెట్ ఇవ్వాలి అన్న ఆలోచనలో ఆయన పార్టీలో ఏం జాయిన్ కాలే. మొత్తం వీళ్ళు సికింద్రాబాద్ నుంచి బొంతు రామ్మోహన్ బరిలోకి దింపుతారనేది ఒక చర్చ. ఇప్పుడు ఆయనది ఇంకొక చర్చ నడుస్తుంది. ఆయన మున్నూరు కాపా కాదన్న ఇంకొక చర్చను తీసుకొస్తా ఉన్నారు. వారు అది ఏమవుతుందో చూడాలి. మహబాద్ నుంచి బలరాం నాయక్ పేరు కూడా పంపించినారట. సో ఇట్లా వీళ్ళు ఈ టికెట్ల కేటాయింపు నడుస్తా అనేది మనం ముందే చెప్పినాం కదా. ఒకవేళ కాంగ్రెస్ కనుక స్వతహాగా తప్పులు చేస్తే సీట్లు కొన్ని బీజేపీకి అప్పగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళు పగడ్బందీగా చేసుకుంటే ఒక 10-12 స్థానాలు వీళ్ళకి వచ్చే అవకాశాలు కనబడతా ఉన్నాయి. పగడ్బందీగా ఎటువంటి క్యాండిడేట్స్ విషయంలో తప్పులు లేకుండా. ఎందుకంటే కొన్ని మిస్టేక్స్ చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ చేవెళ్లలో కొండా విశ్వేశ్వరరెడ్డి కనబడతా ఉన్నాడు. అవతల ఎవరు కనిపిస్తూ ఉన్నారు? సునీత మహేందర్ రెడ్డి కనిపిస్తూ ఉంది. మరి ఎటువైపు జనం మొగ్గుతారు? వాళ్ళేమో 9లో 4 బీసీలకు ఇచ్చినారు. 9లో 4 బీసీలకి. సో వాళ్ళేమన్నా మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్ లాగా వాళ్ళు గెలిచే అవకాశం లేదు ఎట్లాగో లేదు కాబట్టి బీసీలకు ఇచ్చినారు అనుకోవడానికి లేదు కదా. ఇప్పుడు వాళ్ళు టఫ్ అండ్ ఫైట్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగానే ఫైట్ ఉన్నది. అయినా వాళ్ళు 9 సీట్లలో 4 సీట్లు బీసీలకు ఇచ్చినారు కదా. మరి మీరెందుకు ఇవ్వరు? మొత్తం 17లో 3 ఇస్తారా? బిచ్చం వేస్తున్నారా? ఎప్పుడు మారుతారు మీరు? కులగణనాన్ని అసెంబ్లీలో తీర్మానం అని అంటారు. కులగణన మీద అసెంబ్లీలో చర్చ చేస్తారు. మరి ఈడేం ఫాలో గారు? ఎట్లా అంటే ఏ లెక్కన? నల్గొండ జిల్లా, ఆ జిల్లాలో అసలు బీసీలు అసలు రాజకీయంగా ఎదగవద్దా? ఇక వాళ్ళు రాజకీయం చేయొద్దు, వాళ్ళు ఎదగవద్దు ఇక.